హలో అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజైతే మేము పెద్ద ఉటిపల్లి తిరణాలకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను మా పాప మా బాబు వెళ్ళిపోయి అక్కడికి షాపులన్నీ చూసారా ఎలా ఉన్నాయో. నైట్ అయితే బాగుంటుంది కానీ పగలైతే ఇలా ఉంది, ఎండగా ఉంది కాబట్టి అంతగా ఏం కనిపించలే. జాయింట్ వీల్ అవన్నీ పిల్లలు ఎక్కుతానంటే తీసుకెళ్ళాం కానీ అసలు ఏం తీసలేవు, అన్నీ ఓపెన్ చేయకుండా అన్నీ మూసేసి ఉన్నాయి. వెళ్ళి ₹5 ₹10 షాపింగ్ చేసేసి వచ్చేసాం. నడుచుకుంటా గుడి దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్. కొంతసేపు అక్కడ ఉండి ప్రేయర్ చేసుకొని బయటకు వచ్చేసాం. ఎక్కువసేపు అయితే లేం కానీ తక్కువసేపు ఉన్నాం అక్కడ. ఇదంతా దారిలో ఎన్ని షాపులు ఉన్నాయో. నైట్ అయితే భలే ఉంటుంది, పగలు కాబట్టి అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు కానీ నైట్ అయితే భలే సరదాగా ఉంటుంది కదా. మా పిల్లల్ని అయితే అసలు ఎప్పుడూ తీసుకెళ్ళలేదు ఇలా. వాళ్ళు పద్దస్తమానం వాళ్ళు వీళ్ళు వెళ్ళారని ఏడుస్తుంటే సరేలే అని తీసుకెళ్ళా. కానీ ఆ ఆనందం కూడా లేకుండా అసలు ఇలా షాపులు తీసి ఉండడమే కానీ వాళ్ళు ఏది చూడలేకపోయారు. ఇలా వెళ్ళి చర్చ్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఎన్ని షాపులు ఉన్నాయో ఫ్రెండ్స్, కానీ షాప్కి ఒక వెరైటీ ఉంది. ఇందులో ఉన్నాయి, అందులో లేనివి కూడా చాలా చాలా ఉన్నాయి. చూడటానికి మాత్రం ఇంట్రెస్ట్గా ఉంది. పిల్లలకు కూడా అప్పుడప్పుడు అలాగే చూపించాలి కదా, అందుకోసమే ఇలా సరదాగా తీసుకెళ్ళాను ఫ్రెండ్స్. మా పిల్లలు ఎంతవరకు మేము 3 వెళ్తాం, లేకపోతే మేము 4 వెళ్తే ఎప్పుడో అదైనా రేరుగా వెళ్తాం. మీరు కూడా అంతేనా? మా పిల్లలు మేము లేకపోతే ఎక్కడికి ఎవరితోనూ వెళ్ళరు. షాప్ దగ్గరికి వెళ్ళి షాపు చూసేసాం. అన్ని షాపులు, ఏ షాపులో ఏమున్నాయని పిల్లలు మేము సరదాగా తిరిగాం. చర్చ్ దగ్గర చుట్టూ తిరిగేసేసి లోపలికి వెళ్ళి ప్రే చేసుకున్నాం ఫ్రెండ్స్. మీకు తెలుసో తెలీదో, ఇది పెద్ద ఉటిపల్లి తిరణాలన్నమాట. 13, 14, 15 ఈ 3 రోజులు ఇక్కడ పెద్ద ఉటిపల్లిలో తిరణాలు జరిగిద్ది. కానీ మేము వెళ్ళలేదు కానీ ఇవాళ 16వ తారీఖు ఇవాళ వెళ్ళాం. అంతగా ఏమీ లేదు కానీ చాలా తక్కువ జనం అనమాట. ఇదనమాట చర్చ్. ఇక్కడ తంబి గారి సమాధి ఉంటుంది ఇక్కడ. ఇది చూడటానికి ఎంతమంది వస్తారో తెలుసా ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి కొంతసేపు కూర్చొని ప్రేయర్ చేసుకొని వస్తే భలే ఉంటుంది. అదొక తెలియని ప్రశాంతత ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. మా పాప చూసారా ఎలా ఆడుతుందో. మా బాబు అయితే షాపులు చూడాలని స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. మా పాప మాత్రం ఆడుకుంటా వెళ్తుంది. చాలా దూరం నడవాలి షాప్కి వెళ్ళాలన్నా. కానీ నేను ప్రతి సంవత్సరం చూడలేదు కానీ ఈ సంవత్సరం చూశాను. ఎన్ని షాపులు ఉన్నాయో ఫ్రెండ్స్. చూసారా, ఈ చర్చ్ వెనక వైపు, ఇంకా అటువైపు నుంచి ఇంకా లోపలికి వెళ్తే ఇంకా పెద్ద చర్చ్ ఉంటుంది. ఈ చుట్టూ కూర్చోడానికి ఇక్కడ తిరణాలు బాగా జరిగిద్దంట. అక్కడ ఏమేమి పెట్టారో కానీ మాకు ఏది తెలియదు కానీ చాలా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టడానికి అలాంటివి పెట్టినట్టున్నారు. మేము ఎండలో వెళ్ళాం కదా, మాకు అంతగా ఏమీ కనిపించలే. జాయింట్ వీల్ అవి కనిపిస్తున్నాయి చూసారా, కానీ మేము ఏమీ చూడలేదు ఫ్రెండ్స్. మా పిల్లలు భలే సరదాగా అవి ఎక్కుదాం కదా అని వెళ్తే అవి ఏమీ ఎక్కకుండా ఊరికనే చూసి వచ్చేసాం షాపులన్నీ. చిన్నపిల్లలు అప్పుడు ఎవరికైనా ఇవి చూడాలి అవి చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా దూరం నడిచాం ఫ్రెండ్స్. నడిచి కాళ్ళు లాక్కు వచ్చేసాయి. ఇక్కడ స్టార్ట్ అయ్యాయి షాపులన్నీ. ఇక్కడి నుంచి ఎన్ని షాపులు చూసామంటే ప్రతి షాపులో ఇలాంటివే ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా అసలు 10 నుంచి
20, 30, 50, 60, 100, 150, 200 వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతిదీ. కానీ ఇందులో తీసుకున్నాయి వేరే చోటుకి వెళ్తే ఇంకా తక్కువ రేటుగా ఉన్నాయి. మేము ఫస్ట్లోనే తీసేసుకున్నాం కానీ లాస్ట్లో ఇంకా చాలా చాలా తక్కువ రేట్లుగా వచ్చాయి. ఇక్కడ అసలు ప్రతిదీ పిన్నీస్ దగ్గర నుంచి జడపూల దగ్గర నుంచి ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువులు కూడా ఉన్నాయి ఇక్కడ. మా పిల్లలు ఇంకా క్లారిటీగా తెలియదు కానీ చాలా బాగున్నాయి. చూడని తెలియని కూడా చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కానీ పిల్లలకి ఎలా చూపిస్తే ప్రతిదీ కొనాలనుకుంటారు. కానీ నేనైతే ఏం కొనలేదు ఫ్రెండ్స్, చాలా తక్కువ అన్నా. ఆ బాబు జడపూలు, క్లిప్లు, ఆ బాబుకి ఒక డ్రమ్ కొట్టేది డ్రమ్ ఒకటి, ఈవిడ ఫ్యాను. షార్ట్ వీడియో చేసా, అది దాంట్లో అప్లోడ్ చేస్తా, దాన్ని కూడా చూడండి ఫ్రెండ్స్. ఎక్కువ శాతం జడపూలు, క్లిప్పులు ఇవే ఉంటున్నాయి ఎక్కువ శాతం. సప్పెట్లు, అద్దాలు, నెయిల్ పాలిషు, కోన్లు, లిప్స్టిక్లు, లిప్ బామ్లు ఇవే ఎక్కువగా కనిపించాయి. ఇక్కడేమో స్టీల్ ఐటమ్స్ ఇవి కూడా ఉన్నాయి జాడీలతో సహా ఫ్రెండ్స్. ఇందులో చాలా ఉన్నాయి. బ్యాగులు చూసారా ఫ్రెండ్స్, ఇవైతే అసలు 200 అంట ఒక్కొక్క బ్యాగు. అసలు ఎంత ఉన్నాయంటే అంత ఉన్నాయి. చూడటానికి అసలు ఎంత బాగుందో. నైట్ అయినట్టయితే ఇంకా బాగుండేది. బాయ్ బాయ్.